ఎవరో చేసి మేము వింటాం తప్ప కానీ జగన్ కామెంట్లు వేసే ప్రసక్తి లేదు. ప్రజల గురించి ఆలోచించినట్టయితే 151 సీట్కి 11 సీట్లు పెంచడం ఎందుకు ఉండిపోతారు? ఇప్పుడు వాళ్ళకి చేత కాదు, వాళ్ళు ఉన్నప్పుడు చేయలేకపోయారు, ఇప్పుడు మనకు చేసావు మన బాధ ఆ మాత్రం. వాడు ఆడకపోతే మరి వాళ్ళు ఉన్నట్టు ఎవరికి తెలుస్తుంది? వాళ్ళ ఊరికి అక్కడ ఉండదు కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా, ఏదో ఒకటి చేయాలి కదా. ఆ దృష్టితో వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళ ఆత్మవిశ్వాసంతో వాళ్ళు గుండె మీద చేసుకొని ఇది మంచి మీద కాదు అని చెప్పమనండి. తట్టుకోలేక ప్రజలు నాకు ఆనందోత్సవాలతో పండుగ రూపంగా తీసుకెళ్ళినప్పుడు ఆ మాత్రం కౌంటర్ ఇవ్వకపోతే మమ్మల్ని ఎవరు తండ్రి గుర్తించడానికి బాధాకర విషయాలు చెప్పడం తప్ప రెండో విషయం కాదు. ఇంకా కేంద్ర గవర్నమెంట్ రాష్ట్రానికి నిధులు అవసరమైతే ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఇచ్చే పొజిషన్ లో ప్రధానమంత్రి కూడా మంచి స్పందన, మంచి అభిమానం ఈ రాష్ట్రానికి గౌరవించి కోరుకోవడమే తర్వాత కానీ అన్ని విధాలుగా చేస్తారు. కాబట్టి ఇవాళ మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది, ఇంకా రేపు కూడా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని కోరుకుంటాం. మేయర్ గారు లేరు, మేయర్ గారు వచ్చారు. ఆ మేయర్ గారు అయిన తర్వాత ఇప్పుడు జిఎంసీ కమిషనర్ గారు వచ్చారు. అంటే జిఎంసీ లో 98 వార్డులు కూడా ఏ వర్కులు ఉన్నా సరే ఇమీడియట్ గా స్పందించి వర్క్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కమిషనర్ లేరు కాబట్టి కలెక్టర్ ఆదేశంలో ఉండేది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ కమిషనర్ వచ్చే కానీ ప్రతి ఒక్క విషయం కూడా పరిగణలో తీసుకొని తొందరగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. స్టేడియం కూడా డెవలప్మెంట్ చేసి మా కార్పొరేటర్ వచ్చిన తర్వాత సీసీ రోడ్లు వేసాం, బీసీ రోడ్లు వేసాం, కొలాయిలు వేయించాం, బోర్లు వేయించాం, తర్వాత కాలువలు విస్తరణ చేయించాం, తర్వాత ఎస్ఆర్ కార్నర్ కట్టించాం. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పెద్ద సమస్యలు, పెద్ద ఇబ్బందులు, పెద్ద బాధాకరమైన విషయం లేదు. పోలీసుల గురించి ఇటువరకు ఇబ్బంది పడేసామంటే ఆ పోలీసులు కూడా ఇబ్బంది తగ్గింది. ఇప్పుడు చుట్టూ గోడ కట్టే పొజిషన్ వచ్చినప్పుడు నా పోర్టు పోలీసులు కూడా కొద్ది తగ్గించారు. మా వాటికైతే డెవలప్మెంట్ అవడానికి ఇంకేం పూర్ణ మార్కెట్ ఒకటి ఉంది డెవలప్మెంట్ అవడానికి. తర్వాత ఒక 4 సిక్కిపేట సిఆర్ జాన్స్ 75 ఇల్లు ఒకటి ఉన్నాయి. తర్వాత జనతా బజార్ ఒకటి ఉంది. మా మేజర్ సమస్యలు. తర్వాత చుట్టూ షాపులు పెట్టాము, ఒక 500 షాపులు స్టేడియం చుట్టూ. ఆ ప్రాబ్లం కూడా అది త్వరలో అది చేస్తారని మేము కోరుకుంటాం. కొత్త కమిషనర్ వచ్చారు కాబట్టి ఆయన అందరిలో వర్క్లు అవుతాయని అనుకుంటాం. ఈ గవర్నమెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల, బాగుపడాలా, ముందుకెళ్లాలా, పేదరికం అనేది నిర్మాణం అవ్వాలా. పేదరికం ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదని, అలాగే బాటలో కూడా ఉండకూడదని నారా చంద్రబాబు నాయుడు తపను. ఆ తపనకు బట్టి మేము మట్టుకు అలా ప్రోత్సహించాం, ఆ నివేదిక ఇచ్చాం, ఇచ్చిన పైలు కూడా పెట్టాం. ఆ పైలు ఓకే అయిన తర్వాత ఎక్కడ ఉందంటే వాళ్ళు స్థానికంగా అక్కడ షాపులు కట్టి అక్కడ తెస్తారని ముందే మాట ఇస్తే ఇప్పుడు కూడా త్వరలో జరుగుతాయని అనుకుంటాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరం దాటిన తర్వాత నిరుద్యోగ సమస్యకు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని పొందం తీసుకొని ఇతర దేశాల నుంచి ఇక్కడ ఫ్యాక్టరీలు తెచ్చి కార్యక్రమం చేసి వాళ్ళకి జాబ్ కోర్స్ కావాలన్న తపంతోనే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కష్టపడి పనిచేస్తున్నారు. ఈ యువత బాటలు, యువత పోర్లు ఇవన్నీ వేస్ట్ అండి. వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు ప్రజల్లో అభివృద్ధి చేద్దాం తపన ఉండదు కాదు. ఎవరిని అరెస్ట్ చేశాం కదా, కట్టిన కూలగొట్టాం కదా, మంచి పనులకు అయ్యే ప్రసక్తి అయితే లేదు. ఒకవేళ ఉండే అవకాశం అయితే ప్రజల ఆరోపంగా తీర్మానం ఇవ్వరు. 164 సీట్లు మాకు ఇచ్చారంటే ఇవాళ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజా పార్టీకి మాకు ఇచ్చారంటే ఉమ్మడి కుటుంబకి ఎంత అవకాశం ప్రజల్లో ఉంది చూడండి. ప్రజల్లో ఎంత స్పందన ఉంది, ప్రజల్లో ఎంత వ్యతిరేకత పాత గవర్నమెంట్ మీద. ఆ దృష్టిలో ఇస్తారు తప్పగానే ఆడ మంచూరు అయ్యి మంచి పని చేస్తే అంత దూరంగా ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి ఉండదు కదా. నిజంగా ఆయన గుండె మీద చేసుకొని చెప్పాలి. ఎందుకంటే మేము ఎక్కడ మైకి పట్టుకోవడం భయం, రోడ్డు ఎక్కడం భయం, ధర్నా చేయడం భయం, బంద్ చేయడం భయం, ఏదైనా చేస్తే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, రాజకీయ పరంగా ఆస్తులు ఉన్నాయా, ఇవి ఉన్నాయా, అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం, దుర్మార్గంగా అగ్గేటి కాల్చేది, ఒట్టుగడ్డేసి కాల్ చేయడం, రోడ్డు మీద వాళ్ళు రౌడీలు ఇచ్చుకోవడం. మాకైతే ఆ ఉద్దేశం ఉండదు, ఆ తపన ఉండదు, ఆ బాధ్యత ఉండదు, ఆ సిడేప్రాయాలు ఉండవు. అందరూ భారతదేశంలో, అందరూ భారత పౌరులు, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరు బాగుపడాలని తపనతో తప్ప. కానీ రెండోది అయితే టీడీపీ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఉమ్మడి పార్టీ కానీ ఉండదు. ఇప్పుడు పోయే ముందు ఏదో ఒక సిడేప్రాయాలు పడతాయి అన్నట్టు వాళ్ళకి ఇసుక దురుద్దేశాలు పడతాయి, ఇసుక నోటుతా మాట్లాంటే ఆ దేవుడే చూసుకుంటారు. అలాంటి తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు శోకాలు మటుకు ఇవ్వకూడదు. ప్రజలు నలిగిపోయి ఉన్నారు కాబట్టి అంత తీర్మానం ఇచ్చారు. మన కడపలో మేము మీటింగ్ పెడితే మేము అనుకున్నాం ఆ మీటింగ్కి ఎవరు రారంటే మేము పెట్టేది 5 లక్షలు 10 లక్షలు చిల్లర వచ్చారు జనాలు. అప్పుడే కడపేటో, పులివెందులేటో, ప్రజలేటో, ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయకత్వం ఏంటో ప్రజలకు తెలిసింది. అంటే ప్రజల్లో ఎక్కువ వచ్చినా మాట్లాడినా ఇంకా ఆంధ్రప్రదేశ్ లో శాంతి పార్టీలో టీడీపీ గవర్నమెంట్ ఇంకా ఏ జెండా కనిపించదు. ఉమ్మడి పార్టీ తప్ప కానీ 3 కోట్ల దగ్గర ఇంకేం ఉండదు. ఆదరణ అయితే ఉంటుంది, ఎందుకంటే ముందు కార్యకర్తలు ఉంటారు, వెనకాల డబ్బు ఇచ్చిన జనాలు ఉంటారు. అదే ఆదరణ కానీ స్వచ్ఛందంగా ఆదరణ ఉండే పొజిషన్ ఉండదు. ఎందుకంటే ఇవాళ మేము
జనాలు తరలించామంటే ఎవరు స్వస్థతంగా వాళ్ళు వచ్చి బస్సులో ఎక్కి అక్కడికి వచ్చారంటే ఆన్లైన్ లో చేసిన అది ఆధారం, ప్రజా ఆధారం. ప్రజలకు ఇబ్బంది పెట్టి డబ్బులు ఇచ్చి కొనుక్కొని మా నాయకత్వం రండి, లేకపోతే అత్యంత భయంకరించే పరిస్థితి మా పార్టీలో ఉండదు. వాళ్ళు ఏదో ఒక మాట అనాలి కదా, మాట అనకపోతే ఇంక 11 కాదు 10 సీట్లు వచ్చే అవకాశం ఉండదు. కొంచెం పూర్తిగా బంగాళాఖాతంలో కల్పించారు, ఉమ్మడి కూటమి కలిపిన తర్వాత ఇంక ఈ పార్టీ లేదు అని తపంతో ఉంటారు. వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి. అంటే వెనకాతల మీద కూడా ప్రోత్సహించకపోతే మా పరిస్థితి నాకు అనుకుని ఉంటారు కదా, ఎక్కడ జారిపోతారని, ఎక్కడ పార్టీలు మార్చేస్తే పార్టీలు అంటే వెళ్ళిపోతారని వాళ్ళ భయం అలా అంటారు.